నమస్తే పబ్లిక్ న్యూస్ ఆర్గనైజేషన్. దక్షిణ భారత చరిత్ర, తెలంగాణ చరిత్ర రెండు మిళితమైనటువంటి అంశాలు. ఆర్యులు వింధ్యాపర్వతం దాటి దక్షిణ భారత చరిత్ర నాగరికతలోపట ప్రముఖ పాత్ర వహించారు. దక్షిణ భారత చరిత్రలోపట ప్రధానమైనటువంటిది కృష్ణ, గోదావరి, కావేరి. గోదావరికి కొన్ని వేల సంవత్సరాలుగా దానికి ఉన్నటువంటి పేరేంటిదంటే గంగా. ఈ 70వ దశకం వచ్చిన తర్వాత దాని పేరు గోదావరిగా పరిణామము, ప్రభావము, ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఏంటంటే నాటి గంగా, నేటి గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతమే తెలంగాణ నాగరికతకు ప్రధానమైనటువంటిది. అదేవిధంగా దక్షిణ భారతదేశ చరిత్రకు కూడా ప్రధానమైనది. మొట్టమొదట ఏంటిదంటే గోదావరి పరివాహక ప్రాంతంలో రాజ్యాలు ఏర్పడ్డాయి. దాని తర్వాతనే రాజ్యాల విస్తీర్ణత, ఉనికి అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ ఈ గోదావరి, గంగా అనేటటువంటి ప్రాంతం ఏదైతుందో దీంట్లోనే మొట్టమొదటి చరిత్ర శాతవాహనుల రూపంలో కూడా మనకు కనిపిస్తున్నటువంటి చరిత్ర. అంతక్రితం ఉన్నటువంటి పురాణాల ప్రకారం కూడా ఇదైతే నాటి ఇందూరు కానీ, అదేవిధంగా బాదామి నగరం కానీ, అదేవిధంగా మధిరా మాన్కోటలే కానీ ఏవైతే గోదావరి పరివాహక ప్రాంతం అనేటటువంటి ఉందో దాని నుంచే మానవ చరిత్ర, తెలంగాణ చరిత్ర ఉనికి అనేటటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ అనేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే ఇది త్రిలింగ దేశము అనేటటువంటిది పరిణామ క్రమంలో తెలంగాణ అనేటటువంటి పదంగా మారింది. ఇది శాతవాహనుల కాలంలో ఇది త్రిసముద్ర దేశంగా కూడా దీనికి ఒక పేరు ఉంది. అంటే నేటి అరేబియా, బంగాళాఖాతము, హిందూ సముద్రము, ఈ మూడు ప్రాంతాలు కలిపి ఏదైతే నేటి తెలంగాణ అనేటటువంటిది మహారాష్ట్రలో ఒక బిట్టు కలుపుకొని పరిపాలక కేంద్రాలుగా దీని చరిత్ర అనేటటువంటిది విస్తరించబడింది. శాతవాహనులు బాదామి నగరమే కానీ, పైఠాన్ నగరమే కానీ, అదేవిధంగా ఇందూరు నగరమే కానీ వీళ్ళు రకరకాల ప్రాంతాల్లో తమ రాజధాని కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని రాజ్య పరిపాలన సాగించాడు అనేటటువంటిది జరిగింది. శాతవాహనుల కాలము దాదాపు 430 సంవత్సరాలు. దాని తర్వాత పేరున్నటువంటి ఏంటిదంటే రాష్ట్రకూటులే కానీ, అదేవిధంగా కాకతీయులే కానీ ఈ పరిస్థితి ఇది. అంటే నేటి తెలంగాణ అనేటటువంటిది చరిత్ర లోపల ఈ దక్షిణ భారతదేశముకు ఒక అడ్మినిస్ట్రేటివ్ కేంద్రంగా ఉన్నదనేటటువంటిది మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అయితే 1300 సంవత్సరం తర్వాత దేశం లోపల ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం రాజులు ఏంటిదంటే తుగ్లక్ పాలన లోపల దక్షిణ భారతదేశం కైవసం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే చేసినారో ఆ ప్రయత్నాలు తొలి దశలో ఇది సరైనటువంటి విధంగా సాకారం కాలేదు. కాకతీయుల పతనానంతరము ఏవైతే కాటమ నాయకుడే కానీ, రెడ్డి రాజులే కానీ, దేవరకొండ కేంద్రంగా రేషల్ల పద్మనాయకులే కానీ వీళ్ళలో ఉన్నటువంటి అంతర్గత పోరు కారణంగా వచ్చినటువంటి విభేదాల నుంచి గుల్బర్గా నేలుతున్నటువంటి అహ్మద్ షాకు బ్రాహ్మణులు సహకరించడం కారణంగా ఇక్కడ ఏంటిదంటే మొట్టమొదటిసారిగా ముస్లిం రాజులు పరిపాలించడానికి కొరకు కేంద్ర బిందువు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకొరకే కృతజ్ఞతగా వాళ్ళని బ్రాహ్మణ షా అనేటటువంటి పేరుతోటి అతని పరిపాలన చేయించడం అనేటటువంటిది వార్తలు.